నిన్న వెన్నుపోటు దినోత్సవం జరిగింది కదా. ఉం? జరిగింది కదా. నిన్న సూపర్ సక్సెస్ అయిందనమాట. ఈ పచ్చ మీడియా ఉంటాయి కదా, ఉంపడగత్తెలు పచ్చ మీడియా కుక్కలు, ఏబిఎన్, ఈనాడు, టీవీ5, చంద్రబాబు కుంపడగత్తెలు అనమాట. మీడియా ఛానల్స్ ఉంపడగత్తెలు వాళ్ళు. ఉం? అది ఏడుస్తాను, గుక్కు పట్టి ఏడుస్తున్నారు అనమాట వాళ్ళు. చాలా ఏడుపు అంటే చెప్పలేదన్నమాట. ఈ బుద్ధి బాగా చెప్పినారు. ఈ ఈ కొత్త ఈ సంవత్సరంలో ఫస్ట్ సక్సెస్ అనమాట జగనన్న ర్యాలీ. సూపర్ అన్న, నిజంగా అంటే జగనన్న హ్యాండ్స్ అప్ అన్న మీకు. ఎందుకంటే ప్రజల మధ్య ఉండే నాయకులు మీరు. చెప్పింది చేస్తారు, చెప్తే చేస్తారు, చేసి చూపిస్తారన్న మీరు. అది దట్ ఈజ్ జగనన్న. ఎంత అంటే ఎంత అసలుకు ఏ చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వము చచ్చిపోతున్నారు. ఇంకా ఏం చేయాలా మేము, ఏం కథ, ఇట్లా సక్సెస్ అవుతున్నాయి. మేము ఎంత పోలీసులు అడ్డు పెట్టినా కానీ మమ్మల్ని దాటుకుని వెళ్ళిపోతున్నారే, లెక్క చేయడం లేదే అని చచ్చిపోతున్నారు. మొన్న జగనన్న పోయినాడు, తెనాలికి పోయినారు కదా ఆయన. ఈ అనిత, హోంమంత్రి అనిత, ఏమే అనిత, నువ్వు దళితురాలువా లేకపోతే ఇంకేమన్నా? నీకు సిగ్గు అంటే ఏం లేదానే నీకు? నువ్వు హోంమంత్రి దమ్మిదానా? జగనన్న పుణ్యమా అని నువ్వు హోంమంత్రి అయినావు, అది గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? చంద్రబాబు నాయుడు నిన్న ఈ చీపురుపులతో సమానం తీసి పక్కన పెట్టేస్తాడు. అది జగనన్న పుణ్యమా అని నువ్వు చేసినావు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఇంకోటి ఏంది, మన అంబాటి రాంబాబు గారిని సార్ను ఈ పోలీసు వాళ్ళు కండ్లకు కొవ్వెక్కి, మదమెక్కి, ఒళ్ళుకు పొగరెక్కి ఆయనను ఎంత మీదికి పోతారు. ఆయన మీదికి ఒక మాజీ మంత్రి అనుకోకుండా ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారు ఆయన మీద పోలీసులు. అందుకేరా మిమ్మల్ని పోలీసు కుక్కలు, బూట్లు నాకి కుక్కలు అనేది. ఊరికే కాదు, మిమ్మల్ని బట్టలు తీసుకుని నిజంగానే కొట్టాలరా. ఆ అబ్బాయిలు వాళ్ళ మీద కేసులు ఉంటాయి, కానీ కేసులు ఉంటే నేస్తాని మీద పెట్టాలి, వాళ్ళు నిలబెట్టాలి. తప్పులు వాళ్ళను జగనన్న సమర్థించలేదు, కానీ మీరు చేయడం తప్పు. తెనాలి పోలీసులు చేయడం తప్పు. అలా నడి రోడ్డు మీదకి వచ్చి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? అసలుకు ఏమనుకుంటున్నారు మీరు? చాలా దారుణంగా అవుతున్నారు. అదొకటి. ఇంకోటి ఏం చేస్తున్నారు, ఈ వీడున్నాడు కదా బ్రోకర్ కుక్క, నాదేళ్ళ మనోహర్ కుక్క. అదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయి. ఆయనను కూడా తీసుకొని నడి రోడ్డు మీద కొట్టాలి కదా, లాఠీ దెబ్బలు పడుకోబెట్టి కొట్టాలి కదా. అట్లా కొట్టడం కూడా ధర్మం కాదు కదా. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? జనాలు తిరగబడితే మిమ్మల్ని ఏంలో బట్టలు ఉడిచి నిజంగానే పరిగెత్తించి కొడతారు. అర్థమవుతుందా? చంద్రబాబుకు ఒక న్యాయము, దళితులకు ఒక న్యాయమా? చంద్రబాబు మీద కేసులు పెట్టినారు, కేసులు ఉంటాయి, 24 కేసులు. కొట్టండి, ఆయన ఈడ్చుకొచ్చి కొట్టండి. మీకు దమ్ము ధైర్యము మీ అమ్మ, మీరు నిజమైన పోలీసులు అయితే, నిజాయితీ గల పోలీసులు అయితే ఖచ్చితంగా చంద్రబాబుని ఈడ్చుకొచ్చి బజార్లో కూడా కొట్టాలి వాళ్ళతో పాటే. కానీ అలా చేయడం కూడా తప్పు. ఎందుకంటావా, రాంగ్ మెసేజ్ పోతుంది. చాలా తప్పు. ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు అలా చేస్తుంటే. జగనన్న అది ఖండించినారు, మా ప్రజా సంఘాలు ఖండించినాయి. ఇంత దారుణంగా మీరు సస్పెండ్ చేసి వాళ్ళ జీవితాంతం సస్పెండ్లో ఉండాలి. ఆ పోలీసు వాళ్ళు ఒకరికి బుద్ధి రావాలి, ఒక్కొక్కడికి బుద్ధి రావాలి. అట్లా నెక్స్ట్ చేయకోకుండా అది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇంత అహంకారంతో జనాలను రెడ్ బుక్ పరిపాలన చేసిన రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చి అమాయక ప్రజలను రేషన్ షాపులకు పోయి ఒక వృద్ధురాలు చనిపోయింది. ఎంతమందిని పెట్టుకుంటారా మీరు? మీకంటూ ఒక విశ్వాసము, నిజాయితీగా నిజాయితీగా అంటూ మీకేమి ఉండదా? ఒక మనసాక్షి అనేది ఉండదా? ఏం బతుకులయ్యా మీకు? మీ బతుకులు మీరు బతకొద్దు. బతుకుతే సింహంలాగా బతకాలి. చచ్చిపోయినా కానీ జీవితంలో అయ్యో ఈయన చనిపోయినా 10 మంది ఏడ్చాలి, కానీ మీరు చచ్చిపోతే పండగ చేసుకుంటారు. గుర్తుపెట్టుకో. చంద్రబాబు నువ్వు చచ్చిపోతావు, అతని జనాలు దరిద్రం పోయిందని పండగ చేసుకుంటారు. గుర్తుపెట్టుకో. అలా ఉండొద్దు ప్రజల గుండెలలో. ప్రజలు చనిపోయినా అయ్యో ఇంత మంచి నాయకుడు చనిపోయినాడు అని అనుకోవాలి, కానీ దరిద్రం పోనీలే, దరిద్రుడే
ఎప్పుడు ఎప్పుడు అసూయ దేశంతో బతుకుతున్నాడని ప్రజలలో ఊహ రాకోకుండా చూసుకో చంద్రబాబు నాయుడు. మీరు ఒక జన్మ, మీది ఒక జన్మ, ఎండిపోటు జన్మ. ఛీ, మీ బతుకు చెడ. ఏం బతుకయ్యా మీది? బతుకొద్దు, నిజాయితీ బతుకు. ఎట్లా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి? ఏం చేస్తున్నారు అసలుకు? ఏం మెసేజ్ ఇస్తున్నారు? స్కూల్ పిల్లలు ఏం కావాలి? ఏం ఏం బా తలుచుకుంటేనే అసహ్యం అవుతుంది. ఛీ, జై జగన్ అన్న.